చిటి వెళ్దాం పద. నాన్న రవి, అమ్మా రే నువ్విక్కడేం చేస్తున్నావురా? ఆ భుజం మీద కరెక్ట్లేంటి? అసలు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావురా? కాంతమ్మ గారు వీళ్ళని చూస్తుంటే అర్థం కావట్లేదమ్మా. బాబు గారు భుజం మీద గరిట ఎట్టారంటే ఈ ఇంటికి వంట చేయడానికి వచ్చి ఉంటారమ్మా. నానోయ్, కన్నతల్లిని కాదనుకొని పోయినందుకు దేవుడు వీళ్ళకి సరైన శిక్ష విధించాడు. నోర్మోయండి. మీరెవరే నా కొడుకు గురించి మాట్లాడడానికి? నా కొడుకు గురించి మాట్లాడారంటే నాలుగు కోసేస్తానేమనుకున్నారు? బావా, ఏమో అనుకున్నాను కానీ మీ అమ్మ గుండెల్లో నీ మీద ఇంకా ప్రేమ బతికే ఉంది బావా. ఎంతైనా కన్నతల్లిగా చిట్టమ్మా. నన్ను ఈ స్థితిలో చూసేసరికి తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. రే, నేను నిన్నిలా చూడలేను రవిచంద్ర. ఆ గరిట్లేలా ఇవ్వు. మన ఇంటికి వెళ్దాం రారా. సారీ అమ్మా, మేము ఆ ఇంట్లో ఉంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము తిరిగి ఆ ఇంటికి వస్తే నీ చావును తిరిగి మేము కోరుకున్నట్టే కదా. అయినా కాదనుకుని ఇంటి నుంచి వచ్చేశాక మేము ఎలా బతికితే నీకెందుకమ్మా? చింతామణి, కాంతమ్మ గారికి చిట్టమ్మకి మధ్య జరిగిన ఛాలెంజింగ్ చూసావు కదా. నా రెండు కళ్ళారా చూశాను నాన్న. ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని కొట్టావు నాన్న? కొట్టాలా కొయ్యాలా? లాస్ట్ లో జరిగిన ఛాలెంజింగ్ గుర్తుంది కానీ దానికంటే ముందు జరిగిన సెంటిమెంట్ మర్చిపోయావేంటి? సెంటిమెంటా ఏంటి నాది? అయ్ బాబాయ్, గుర్తొచ్చింది. చెప్పు 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 ఏంటా సెంటిమెంటు? తన కొడుకు అలా వంట వాళ్లతో కలిసి గంటలు మోస్తుంటే తన కొడుకుని వంటవాడిలో చూసేసరికి వలవలా ఏడ్చేసింది. అద్గది అసలు మ్యాటర్ అక్కడే దాగుందే. ఏంటి నాది? చిట్టెమ్మతో పాటుగా రవిచంద్ర కూడా దూరం అయ్యాళ్లే. ఇక జీవితంలో వాడు కూడా తిరిగి కొంపలో కాలు పెట్టళ్లే అని మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఈరోజు కాంతమ్మ గారి కడుపు తీపి కన్నీటి రూపంలో పొంగుకొచ్చేసిందే. అదే గనక అయ్యింది అనుకో, తిండి లేక తికానా లేక ఆ రవిచంద్రగాడు బాధపడుతుంటే కాంతమ్మ గారు కరిగిపోయి రేపో మాపో ఆణ్ణి తిరిగి ఇంటికి తీసుకొచ్చిందే అనుకో. అయ్యో బాబోయ్, అదే గనక జరిగితే చిట్టెమ్మ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది కదా నాన్న. నా భయం బాధ అదేనే. ఆ చిట్టెమ్మ మళ్ళీ కాంతమ్మ ఇంట్లో అడుగు పెట్టకూడదు అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ని మనం అవకాశంగా మార్చుకోవాలి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాన్న. అబ్బా, అర్థమైంది నాన్న. ఏం అర్థమైందో చెప్పు. ఈ ఫంక్షన్ పూర్తయ్యేంత వరకు చిట్టమ్మే కాంతమ్మ గారి కోడలన్న విషయం గాని, రవిచంద్రే కాంతమ్మ గారి కొడుకని గాని మూడో కంటికి తెలియకూడదని కాంతమ్మ గారు ఛాలెంజింగ్ చేస్తే ఆ విషయం తెలియనివ్వను అని చిట్టెమ్మ ఛాలెంజింగ్ చేసింది. అంతే కదా? ఈ ఛాలెంజింగ్ లో చిట్టెమ్మ ఓడిపోయేలా చేస్తాం, కాంతమ్మ గారికి బద్ద శత్రువులా మారుస్తాం. అంతే కదా నాన్న మన ప్లానింగ్? వయసులో పెద్దోడవని ఒగ్గేస్తున్నాను. ఇప్పుడు ఏటైంది అల్లుడు? నా మీద కాలు దువ్వేత్తనా? ఇంకేటవ్వాలి? సిట్టెమ్మని మా అక్క కోళ్ళని నిరూపిస్తే
మా ఇంటికి సిట్టెమ్మ శాశ్వతంగా దూరం అయిపోద్దేమో, కానీ మా అక్కకి రావాల్సిన ఎమ్మెల్యే సీటు మట్టి కొట్టుకుపోద్ది. ఏటలు నువ్వనేది? అవును, కాంతమ్మ గారి కొడుకు కోడలు ఇక్కడ జరిగే ఫంక్షన్కి వంటవాళ్ళలాగా వచ్చారని తెలిసిన మరుక్షణం పార్టీ ప్రెసిడెంట్ గారు మా అక్కని చీ కొడతారు. తన కొడుకు కోడల్ని ఇంటి నుంచి గెంటేసి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్నందుకు ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వాల్సిన చేతులతోనే బయటికి గెంటేస్తాడు. అదే జరిగితే గంపెడాస్తో వచ్చిన మా అక్క గుండె పగిలి చచ్చిపోద్ది. అయ్యో, మేము అంత దూరం ఆలోచించలేదు అల్లుడు. చిట్టమ్మ మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే కాంతమ్మ గారు మనకెక్కడ దూరం అయిపోతారన్న భయంతో అట్టా అన్నానే కాని కాంతమ్మ గారికి ఎమ్మెల్యే పదవి రాదంటే మేం మాత్రం అలా ఎందుకు చేస్తాం చెప్పు? మీరేం చేసినా నాకు సంబంధం లేదు, కానీ మా అక్కకి మాత్రం అపకారం జరగకూడదు. పొరపాఠం జరిగిందో దీన్ని పెళ్ళామని కూడా చూడను, నిన్ను మామని కూడా చూడను. జాగ్రత్త. అల్లుడు, నాన్న, నా గుండు మొగుడేంటి సడన్ గా వచ్చేసి ఇలా భయపెట్టేస్తున్నాడు? వాళ్ళకి రావాల్సిన ఎమ్మెల్యే పదవి ఎక్కడ రాదు అని భయపడ్డాడే. ఆడి గురించి నువ్వేం ఆలోచించక మన ప్లానింగ్ అమలు చేసేయి. నాన్న, నా మొగుడు అంత చెప్పాక కూడా చిట్టమ్మే కాంతమ్మ గారి కోడలని చెప్తే నా ప్రాణం తీసేస్తాడు నాన్న. ఒసేయ్, మనం అనుకున్న ప్లాన్ పూర్తి చేయి, కానీ మన చేతికి మట్టి అంటకూడదు. అర్థమైంది నాన్న. ఆ చిట్టమ్మే కాంతమ్మ గారి కోడలని తెలియాలి, కానీ అది మనం నిరూపించినట్టుగా బయటపడకుండా ఉండాలి. అంతే కదేటి? కరెక్ట్ గా చెప్పావే. అన్నిటికీ మించి కాంతమ్మ గారికి చిట్టమ్మకి గొడవ జరిగింది కాబట్టి కాంతమ్మకి చెడ్డ పేరు తేవడానికే వంటలన్నీ సర్వనాశనం చేసిందని పార్టీ ప్రెసిడెంట్ అనుకోవాలి. అర్థమైంది నాన్నోయ్. తన అత్తగారికి చెడ్డ పేరు రావడం కోసమే చిట్టమ్మ ఆ వంటలన్నీ సర్వనాశనం చేసిందని కాంతమ్మ గారు నమ్మాలి. ఆవిడతో పాటుగా ఆ ప్రెసిడెంట్ కూడా నమ్మాలి. అంతేగా? అవునే, ఇంకెందుకు ఆలస్యం? పోయి వంటలన్నీ నాశనం చేసేద్దాం. దాని ద్వారానే చిట్టమ్మ కాంతమ్మ గారి కోడలని పార్టీ ప్రెసిడెంట్కి తెలిసేలా చేద్దాం. అది కూడా మన చేతికి మట్టంటకుండా ముగించేద్దాం. పద పద పద. నా పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ప్రజాప్రతినిధులారా, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మన పార్టీ నుండి నిలబడ్డానికి 2 అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఒకరు కాకినాడ కాంతమ్మ గారైతే మరొకరు గంగన్నపేట గౌరీ గారు. వీళ్ళిద్దరిలో ఎవరిని మన పార్టీ అభ్యర్థిగా నిలబెడితే మనం విజయం సాధిస్తామని నమ్ముతున్నారో వాళ్ల పేరు టైప్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. అలాగే ఎవరి పేరైతే ఎక్కువ మంది ఆమోదిస్తారో వారికే ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సరిగ్గా 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని మన పార్టీ అభ్యర్థి ఎవరో మీరే నిర్ణయించండి. అలాగేనండి భూపతిరాజు గారు. అక్క, మనమా ఈ పార్టీ కొత్త అభ్యర్థులు? పైగా మనం దున్నపోతు పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళంతా మన ప్రతిపక్షంలో ఉన్నారు. ఏళ్లలో ఒకరన్నా మనకు ఓటేస్తారంటావా? నాకు అదే డౌట్ రా. ఇంతకీ చింతామణి పీరాజు ఎక్కడ చచ్చారు? చింతమనులు వస్తున్నారు. వచ్చేసామమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇక్కడున్న వాళ్ళందరికీ డబ్బాస పెడతారో భయపెడతారో బుజ్జగిస్తారో మీ ఇష్టం. వాళ్ళందరూ మనకే ఓటెయ్యాలి. అలాగేనమ్మా, మేం చూసుకుంటాంగా. ఏమే చింతామణి, నువ్వు ఆడోళ్ళని చూసుకో, నేను మగాళ్ళని చూసుకుంటా. ఇద్దరం కలిసి మడతెట్టేద్దాం. అలాగే నాన్నా. పద. అన్నిటికీ మించి ఇప్పటిదాకా కాకినాడలో నాకున్న చెడ్డ పేరు మొత్తం ప్రక్షాళన చేసేసింది. ఈ ఒక్క వీడియో సోషల్ మీడియాలో వెళ్ళిందంటే ఆ తర్వాత నాకొచ్చే పేరు ప్రతిష్టలు అంతా ఇంత కాదు.
ఏదేమైనా నీ బుర్ర అద్భుతమమ్మా. నీలాంటి తెలివైన ఆడపిల్ల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది చిట్టమ్మా. ఆ, నువ్వు అను, నీ కార్పొరేటర్ పదవి ఇచ్చేస్తాను. కావాలని చెప్పు. ఆ, లేదు లేదు లేదు, నాకంత ఆశ లేదండి. ఏదేమైనా మీలాంటి గొప్ప వాళ్ళ మెప్పును పొందటం నిజంగా నా అదృష్టం అండి. లేదమ్మా, నువ్వు ఇచ్చిన ఈ చిన్న సలహా నా భవిష్యత్తునే మార్చేయబోతుంది. నేను చెప్పాను బాబు. అవునమ్మా, ఉల్లిపాయలు కోస్తాను, అవసరమైతే కూరగాయలు కూడా కోస్తాను. నా పెళ్ళాన్ని పోషించుకోవడానికి ఎంగిలి ఇస్తరాకులైనా ఎత్తుతాను. అడగడానికి మీరెవరు? ఒరే అవతారం, చూసావా వాడు నన్ను పట్టుకుని ఎంత మాట అన్నాడు? అడగడానికి నేనెవరినంట? తప్పే ఉందత్తా. ఈయన కన్న కొడుకు అన్న విషయం నీకు గుర్తుండుంటే బావని ఇంట్లోంచి పంపించేసి ఉండేదానివి కాదు కదా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదత్తా. పరిస్థితులు ఎప్పుడో సేదాటిపోయాయి. వెళ్ళి పని చూసుకోండి. పద బావా. ఒరే పీరాజు, అమ్మా, మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఈ చిట్టమ్మని తెగ పొగడేశారేంట్రా? పైగా ఇదో పెద్ద మేధావని, కూరలన్నీ అద్భుతంగా చేసిందని తెగ మెచ్చుకున్నాడు. ఆ మెప్పు, ఆ పొగడ్తలు ఎక్కువసేపు ఉండకూడదు. అర్థమైందమ్మా. ఆ చిట్టమ్మకి ఎంత గొప్ప పేరు వచ్చిందో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేలోపు ఆ పేరు మొత్తం సర్వనాశనం చేస్తాను. జాగ్రత్త. తేడా వచ్చిందంటే చెడ్డ పేరొచ్చేది దానికి కాదు, నాకు. మీకిచ్చిన 10 నిమిషాల టైం అయిపోయింది కాబట్టి మీ ఓటు కాకినాడ కాంతమ్మకేస్తారో గంగనపేట గౌరీకేస్తారో నాకు మెసేజ్ పంపించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీరాజు, రిజల్ట్ మనకే అనుకూలంగా వస్తుందిగా? వచ్చి తీరాలమ్మా. ఎందుకంటే ఇందులో సగం మందికి డబ్బాస చూపించాను. ఇంకొంతమందికి మీరు ఎమ్మెల్యే అవగానే వాళ్ళు అడిగిన పనులన్నీ చేసి పెడతారని చెప్పాను. దాంతో అందరూ మీకే ఓటేయడానికి ఒప్పుకున్నారు. సూపర్ పీరాజు. రిజల్ట్ ఇంకా సేపట్లో చూద్దాం. అలాగేనమ్మా. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరో చెప్పబోతున్నాను. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కోడిపుంజి పార్టీ తరపున శ్రీమతి కాకినాడ కాంతమ్మ గారు పోటీ చేయబోతున్నారు. కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, కాబోయే ఎమ్మెల్యే గారికి, కాబోయే ఎమ్మెల్యే గారికి, కాబోయే ఎమ్మెల్యే గారికి. ఆపండ్రా, ఆపండి. నన్ను కోడిపుంజు పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను నమ్మి టికెట్ ఇస్తున్న కోడిపుంజు పార్టీ ప్రెసిడెంట్ గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. వద్దమ్మా, నాకెలాంటివి నచ్చవు. ఆ, నాకేమన్నా నచ్చుతాయేంట్రా? ఏదో కాళ్ళకి దండం పెట్టకపోతే ఏడుస్తావని వంగాను. భలేవారు సార్, మీకిష్టం లేని పని నేనేదీ చెయ్యను సార్. నాకిలాంటివి ఇష్టమే. ఓహో, దీని కాళ్ళకి పాదాభివందనం చెయ్యాలి కాబోలు. చెప్తా. ఏమైంది అమ్మగారు? ఏం లేదు, దండం పెట్టింది చాలే. మళ్ళీ ఇంకొకసారి గనక నన్ను కాళ్ళకి దండం పెట్టమని అడిగావో వేళ్ళిరిచి చేతులు పెడతాను. ఏమనుకున్నావు? కాంతమ్మ, మన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోయేది నువ్వే అని మీడియా ముఖంగా తెలియజేస్తాం. చాలా థ్యాంక్స్ భూపతిరాజు గారు. ఖర్చులకు వెనకాడకూడదు, ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయ్యో, ఆ విషయం నాకొదిలేయండి. ఎంత కష్టమైనా గెలుస్తానని ఇప్పుడే ఎన్నికల్లో నిరూపించానుగా. అవునండి,
ఓట్లు కొనడంలో మా కాంతమ్మ గారిది అందవేసిన చెయ్యి. ఒరే ఎదవా, సరే సరే, ఇలాంటి విషయాలు పబ్లిక్గా మాట్లాడకూడదు కానీ భోజనాల సంగతి కనుక్కోండి. భోజనాలు రెడీ సార్. ఆహా చిట్టమ్మా, సాంబార్ వాసన చూస్తుంటే గుమ్మగుమ్మలాడిపోతుందమ్మా. సాంబార్ ఏంటి సారు, అన్ని కర్రీలు ఎటుకొని తినండి, ఇంకా అద్భుతంగా ఉంటాయి. అందరూ తినండి అయ్యా, భోజనాలు గుమ్మగుమ్మలాడుతున్నాయి. ఆ, ఏటి సారు అలా అయిపోయారు? కూరలు రుచిగా లేవా ఏటి? ఏయ్, రుచి అంటే రుచి, నీ బొంద రుచి. వెళ్ళిపో 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 ఎక్కడి నుంచి, వెళ్ళిపో 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 వెళ్ళిపోవే ఎక్కడి నుంచి, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోవే వెళ్ళిపో హలో, ఏటి పోతురాజు మావయ్య గారు వెళ్ళిపో. ఆ, తెగ కళ్ళు కంటున్నారు. ఆ, 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 ఇదంతా నా ఊహ. ప్రెసిడెంట్ గారు ఇంకా తిట్టలేదా? ఏటి ఎవరినో పోవే పోవే అంటున్నారు? ఆ, అంటే నా కూతుర్ని వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా అంటున్నానమ్మా. కూల్ డ్రింక్ సంగతి తర్వాత ముందు తినండి. హ్మ్. ఆ, ఆ. ఆహా, అద్భుతం, అమోఘం. చిట్టమ్మా, ఇలాంటి కూరలు, ఇలాంటి స్వీట్లు ఫస్ట్ టైం తింటున్నాను. ఇదేంటి, నేను మట్టి కలిపాను కదా, వంటలేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి? అమ్మా చిట్టమ్మా, వంటలు మాత్రం అద్భుతమమ్మా. స్వీట్ అయితే మరీ మరీ అద్భుతమమ్మా. ఇక నుండి మా పార్టీ ఆఫీస్లో గాని మా ఇంట్లో గాని ఎలాంటి ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ కాంట్రాక్ట్ నీకే ఇస్తాం. మరి నా పరిస్థితి ఏంటి సార్? చిట్టం దగ్గర పని చేసుకోవయ్యా. తను చెయ్యబట్టే కదా వంటలన్నీ ఇంత రుచిగా వచ్చాయి. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. నువ్వు మాటలకే అనుకున్నాను, చేతల్లో కూడా వంటలు అద్భుతంగా చేసి చూపించావు. చాలా థ్యాంక్స్ అమ్మా. తినండి తినండి. ఇదిగో అప్పారావు, వంటలు చేసినందుకు నీకు 10,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకో. సంతోషం సార్. ఇదిగో చిట్టమ్మా, నీకో 10,000 ఇస్తున్నాను. అచ్చో, నాకెందుకు సారా? అపరా మావయ్యకి ఇస్తున్నారు కదా. ఇది నేను చాలా సంతోషంగా ఇస్తున్నానమ్మా. తండ్రి లాంటి వాణ్ణి, ఉంచుకో అమ్మా. పెద్దవాళ్ళు ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకో. చాలా థ్యాంక్స్ భూపతి సారా. మీ మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకి మర్చిపోలేను. వస్తామండి. అలాగేనమ్మా. వస్తాం సార్. ఏమే చింతామణి, ఏదేదో జరుగుద్ది అనుకుంటే అసలు ఇలా జరిగింది ఏంటి చింతామణి? అదే నాకు అనుమానంగా ఉందయ్యా. ఓ పాలి బయటికెళ్దాం పదా. పద పద పద. భూపతిరాజు గారు, మీరెప్పుడు కబురు చేస్తే అప్పుడు పార్టీ ఆఫీస్కొచ్చి మీరిచ్చే బీఫామ్ తీసుకుంటాను. ఓకే కాంతమ్మ, అతి త్వరలోనే నేను మా పార్టీ ఆఫీసు పిలుస్తాను.
నిన్ను మన క్యాండిడేట్గా ప్రకటిస్తాను. అలాగే సార్, వస్తాను. తమ్ముడు రా. వస్తామండి. అలాగే. వస్తామండి. వస్తామండి. దాంతో చేతిలో డబ్బులు లేక, బతకడానికి దారి లేక నా కొడుకు అష్టదరిద్రాలు అనుభవించాలి. చివరకు చిట్టెమ్మని చీకొట్టి దాంతో తెగదెంపులు చేసుకుని నా దగ్గరికి రావాలి. ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక్కటే టార్గెట్. ఆ చిట్టెమ్మ ప్రశాంతంగా బతకూడదు. అష్ట కష్టాల్లో కుళ్ళి కుళ్ళి చావాలి. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ మా అమ్మని ఎందుకు వదిలొచ్చాన్రా అని నా కొడుకు ఏడవాలి. కాంతమ్మ గారితో ఎందుకు పెట్టుకున్నాన్రా భగవంతుడా అని చిట్టెమ్మ గుండె పగిలి ఏడవాలి. అలా మీరే చెయ్యాలి. మాకు వదిలేయక్క, మేం చూసుకుంటాం కదా. అమ్మా, ఈసారి నన్ను ట్రై చేయమంటారా? చెప్పు తీసుకు కొడతాను, మిడిగుడ్లెదవా. చేసిన నిర్వాకం చాలు. ఈసారి ప్లాను చింతామణి అవతారం అమలు చేస్తారు. అలాగే అక్క. నువ్వు కాస్త మూసుకొనుండు. అలాగేనమ్మా. ఏ చింతామణి, గెటప్లు మార్చుకుని వెళ్దాం పద. ఆలస్యం చేసామనుకో ఆ సిట్టమ్మ రవిచంద్ర ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే బాయ్యా, వెళ్దాం పదా. పద. ఎవరు మీరు? రేయ్, మేమెవరైతే నీకెందుకురా? మర్యాదగా మీ దగ్గరున్న డబ్బులు ఇచ్చేసేయండి, లేదంటే ఏసేస్తాం. ఏటేసది పేడా? ఓయ్, నా మొగున్నట్టుకొని పేడేస్తాడంటావా? నీ కంటికి నేమైనా బర్రెలాగా కనపడుతున్నాడా పేడేసేయడానికి? నువ్వు ఆగవే. రేయ్, మర్యాదగా డబ్బులు ఇచ్చేసేయండి, లేదంటే మీ ప్రాణాలు తీసైనా సరే డబ్బులు అట్టుకెళ్ళిపోతాం. అర్థమైందా? ఇవ్వండి. బావా, ఈ గొంతులెక్కడో ఇన్నట్టు. అవును చిట్టమ్మా, ఇవి మనకి బాగా తెలిసిన గొంతుల్లాగే ఉన్నాయే. ఏటే, మనం కత్తులు తీసి బెదిరిస్తే బెదిరిపోయి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇద్దరు చెవులు కొరుక్కుంటున్నారేటే. నాకు అదే అర్థం కావట్లేదు బాయోయ్. చూద్దాం. బావా, ఓ పాలి ఫోన్ ఇవ్వు. దేనికి చిట్టమ్మా? ఇవ్వు బావా, చెప్తాను. మేము డబ్బులు అడిగితే ఫోన్ తెస్తారేంటి? మాకు ఫోన్లు గీళ్ళేం వద్దు, డబ్బులే కావాలి. ఒక్క నిమిషం అన్నయ్యా, నువ్వు ఇలా కత్తులిచ్చుకొని బెదిరించాక డబ్బులేటి? మెడలో ఉన్న చైన్లు ఫోన్లు కూడా ఇచ్చేయాలి కదా. బావా, నువ్వు భలే కనిపెట్టావు సిస్టర్. బేబీ బేగ కాని. అలాగే. ఏంటిది? ఆగవే. నా అనుమానం నిజమే బావా, ఇది చింతామణి. అవును చిట్టమ్మా, డప్పు సౌండ్ పెట్టగానే డాన్స్ చేస్తుందంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా చింతామణి. నువ్వేటే అలా డాన్స్ చేస్తున్నావు? ఏమోనయ్యా, ఆ సౌండ్ వినగానే నాకు తెలియకుండానే కాళ్ళు ఆడేస్తున్నాయి. ఆగవే. ఓసి నీ అమ్మ కడుపు మాడ, నువ్వు అలా నడి రోడ్డు మీద డాన్స్ చేసావంటే జనాలంతా వచ్చి డబ్బులేస్తారే. చిట్టిమ్మ వాళ్ళకు కూడా తెలిసిపోతే ఆపవే. అయ్యో,
డప్పుల సౌండ్ వినబడితే నా కాళ్ళు ఆగవు బాయ్యా. ఆపవే. అది నా వీక్నెస్ అయ్యా. అలా అయితే మనం కూడా ఏ డబ్బో నగలో కొట్టేసి అమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడితే మనల్ని కూడా వదిలేస్తుందేమో. ఏమ్మా? ఏతా మీ అబ్బాయి గారు చెప్పింది నిజమే అంటావా? ఏ ఆపండి. ఎస్ఐ గారు, మా తమ్ముడు ఉదయం ఖర్చులకి డబ్బులు అడిగాడండి. నా దగ్గర లేవని చెప్పాను. దాంతో కోపం వచ్చి ఇలా రోడ్డు మీద దొంగతనానికి వచ్చుంటాడు. అంతే తప్ప బేసిక్గా వాడు దొంగ కాదండి. చా, ఖర్చులకి డబ్బులు లేకపోతే దేశం మీద పడి దోసుకుంటారా ఏటే? ఆ? ఇదిగో చిట్టి, మా తమ్ముడు తప్పు చేశాడు. నువ్వు పోలీసులకి పట్టించావు. అంతటితో నీ బాధ్యత అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో. మిగతాది నేను చూసుకుంటాను. కుదరదు. ఇలా తప్పు చేసినప్పుడల్లా క్షమించి వదిలేయబట్టే ఇట్ట పొట్ట పగలే దొంగతనానికి తెగబడ్డారు. ఇప్పుడు కూడా బొగ్గేసామే అనుకో, రేపు ఏకంగా ప్రాణాలే తీసేస్తారు. ఎస్ఐ గారు, వీళ్ళిద్దరినీ బొగ్గేసే ప్రసక్తే లేదండి. అటుకెళ్ళి లోపలేసేయండి. ఏంటి మేడం ఇది? ఇందాక అరెస్ట్ చేస్తానంటేనేమో ఈవిడితో చెప్తా అన్నారు. తీరా కాంతమ్మ గారు వచ్చాకేమో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయమంటారు. నాకేంటి పితలాటకం? బాధపడకండి సార్. వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ అక్కగారు కళ్ళారా చూడాలనే మా చిట్టమ్మ మా అమ్మని పిలిపించింది. కరెక్ట్ బావా. హ్మ్? తమ్ముడు గారిని మరదలు గారిని పంబ రేక్ కొట్టి జీప్ ఎక్కించడం కాంతమ్మ గారు చూడాలి కదా. నేను చూడ్డం దేనికి? ఎందుకా? వీళ్ళిద్దరికీ సచ్చుతలు తేటలు నేర్పించి ఉసుగొల్పింది నువ్వే కదా, అందుకో. నేను ఉసిగొల్పడమేంటి? అత్తా, ఎదవ డ్రామాలు ఆడకు. నువ్వు చెప్పకుండా, నీకు తెలియకుండా నీ ఇంట్లో ఏమీ జరగదని నాకు బాగా తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా నీ గుండు తమ్ముడున్నాడే, అతనికి నువ్వంటే వేదవాక్కు. అందుకే నిన్ను మెప్పించడం కోసం బొచ్చకూడ తినడానికి కూడా రెడీ అయిపోయాడు. నోర్మయ్, నా తమ్ముడికి చెప్పకూడ తినాల్సిన అవసరం ఏంటే? ఇదిగో ఎస్ఐ గారు, నా తమ్ముడు ఇంతకు ముందు 1,00,000 నేరాలేం చేయలేదు. అయినా నేను కాదనుకొని గెంటేశాక నువ్వెలా బతికితే నాకేంటి, నువ్వెలా చస్తే నాకేంటి? నాకలాంటి దురాశలేం లేవు. చా, నమ్మేశాలే. మా కాంతమత్త నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు చెప్తుందని ఎప్పుడో నమ్మేశాము. సర్లే, పనిగట్టుకుని మరీ ఇలా పక్కకి పిలిచింది ఇలా సోది చెప్పడానికా లేదా కండిషన్ చెప్పడానికా? చెప్తాను. చేసిన తప్పుకి వాళ్ళు పశ్చాత్తాపడ్డట్టు నువ్వు కూడా పడాలి కదా. అంటే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని ఏడవమంటావా ఏంటి? ఉహుం. కాదమ్మా, మా దగ్గర 10,000 కొట్టేద్దాం అనుకున్నావు కదా, దానికి ఒక 10 రెట్లు ఇస్తే చాలు. మావయ్య చింతామణి జైలుకి వెళ్లకుండా దర్జాగా ఇంటికి వస్తారు. ఏంట్రా, మీ దగ్గరున్న 10,000కి 10 రెట్లా? అంటే 1,00,000 రూపాయలు లంచం ఇవ్వాలా? ఆ, నువ్వు లంచం అనుకుంటావో, నీ తమ్ముణ్ణి మరదల్ని బొగ్గేసినందుకు మాకిచ్చే కానుకనుకుంటావో నీ ఇష్టం. నువ్వు మాకు 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళిద్దరూ నీతో పాటు ఇంటికొత్తారు. లేదనుకో ఎస్ఐ గారితో పాటు స్టేషన్ కి పోతారు. పాపం. అదే గాని జరిగిందనుకో, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ కాకినాడ కాంతమ్మ గారి తమ్ముడు దొంగతనం చేసి జైలుకెళ్లాడని కాకినాడ మొత్తం కోడే కోసిందనుకో, అవ్వా, అప్పుడు పోయేది ఎవరి పరువు? ఆ, మా అమ్మ పరువే. అదే బావా. ఆ, అత్తా, అదే జరిగితే కొత్తగా ఎమ్మెల్యే సీట్ ఇయ్యాలనుకున్నా ఆ భూపతిరాజు గారు మీకు సీట్ ఇస్తారంటావా? హా? 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 ఆ,
ఆ, చచ్చినా ఇవ్వరు చిట్టమ్మా. ఆ, ఆ, లేదు 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 లేదు, నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, ఎమ్మెల్యే సీట్ కావాలి. అయితే నాకు చేతిలో ₹1,00,000 పడాలి. హ్మ్. ఒరేయ్ గుండెదవా, నా చేతులతో నేనే ₹1,00,000 ఇచ్చేలా చేసావు కదరా దరిద్రుడా. సర్లే, కార్లో ఉన్నాయి, తీసుకొస్తానుండండి. ఇదిగో 1,00,000, లెక్క పెట్టుకో. చూడమ్మా, భయపడాల్సిన పనేం లేదు. బాబుకి నార్మల్ ఫీవరే వచ్చింది. నేను చెప్పిన సిరప్స్ డైలీ 2 టైమ్స్ వాడండి. అలాగే యాంటీబయాటిక్స్ రాసిచ్చాను కదా, అవి 2 టైమ్స్ వేయండి. ఫీవర్ తగ్గిపోతుంది. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకురండి అమ్మా, సరేనా? చాలా థ్యాంక్స్ డాక్టర్, ఇక్కడి వరకు వచ్చినందుకు. భలేవారండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా చిట్టమ్మ చాలా తక్కువ రేట్లకే స్వీట్లు తయారు చేస్తుంది. అలాంటి మా చిట్టమ్మ పిలిస్తే నేను రానా? డాక్టర్లు అంటేనే దేవుళ్ళు అంటారు, మీరు డాక్టర్లలోనే దేవుళ్ళు. సో తీసుకోండి. థ్యాంక్ యూ. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. ఉంటాను. ఓకే సార్. వదినా, డాక్టర్ గారు ఏం చెప్పారు విన్నావు కదా? నా అల్లుడికి వచ్చింది మామూలు జ్వరమంట, కంగారు పడొద్దు అన్నారు. 2 పూటలా మందులేసావంటే రేపే పాటికల్లా జ్వరం తగ్గిపోతుంది. మా అమ్మ దుర్మార్గురాలైనా ఒక మంచి పని చేసింది చిట్టమ్మ. ఏటది నాది? నన్ను ఇంట్లోంచి గెంటుతూ ఒక దేవతని తోడుగా ఇచ్చి మరీ పంపింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? చిట్టమ్మ, అందరూ ఆడపిల్లల్ని అత్తవారింట్లో ఇబ్బంది పెడుతుంటే నా కర్మేంటో నా పుట్టింటి వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కడుపులో దాచుకోవాల్సిన కన్న తల్లి కసాయి దానిలా మారి పసిగుడ్డు అని కూడా చూడకుండా నన్ను నా బిడ్డని మెడబట్టి బయట గెంటేసింది. కానీ తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి చిట్టమ్మా? నీకు చేతులెత్తి మొక్కడం తప్ప. అజయ్ వదినా, ఏటి మాటలో? నువ్వెవరో నా వదినవి, అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి. ఇంకెప్పుడు ఇట్లాంటి